హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వచ్చేసి మన గోవా డే 2. సో ఇవాళ పాలెలం కాటేజ్ని వెకేట్ చేస్తున్నాం, వేరే చోటుకి వెళ్తున్నాం ఇవాళ. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి వేరే చోటుకి వెళ్తాం. బ్రేక్ఫాస్ట్ తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. హనీ లెమన్ ప్యాన్ కేక్ చెప్పుకున్నా నేను. అయాన్ గడ్ బనానా ప్యాన్ కేక్, చాచు పూరి చెప్పుకున్నారు. నెట్టెలా ప్యాన్ కేక్ తీసుకున్నా. లగేజ్ అంతా సర్దేశాము, బయలుదేరుతున్నాం ఇప్పుడు. క్యాబ్ కోసం వెయిటింగ్. సో క్యాబ్ వచ్చేసింది గైస్, లగేజ్ సర్దేశం. స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు కర్మ రాయల్ పామ్స్ రిసార్ట్కి. సో కర్మ రాయల్ పామ్స్కి రీచ్ అయిపోయాం. 1 hour పడింది కనుకోవా నుండి. ఇక్కడ వచ్చి చూస్తే ఈ నా డ్రెస్ కలర్, వీళ్ళ స్టే కలర్ మొత్తం సేమ్ ఉంది, బ్లూ అండ్ వైట్. మంచిగా రిసీవ్ చేస్తున్నారు. కార్ దిగ్గానే డోర్ తీసి నమస్తే పెట్టి వాళ్ళే ఎస్కార్ట్ చేశారు ఇక్కడ రిసెప్షన్ దాకా. సో ఇక్కడ ఉండాలంటే మెంబర్షిప్ అది కావాలి. మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్కి ఉంది, సో ఆ విధంగా తీసుకున్నాం. స్టే చాలా బాగుంది, మీకు కూడా చూపిస్తారండి. సో బేసిక్గా గోవాలో ఫుడ్ అంత బాగోదు అంటారు కదా, సో ఆ ప్రాబ్లం లేకుండా ఇలా హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. చూపిస్తాం. టవర్ 9లో రూమ్ 3, రూమ్ 4 రెండు బుక్ చేసుకున్నాము. లోపల నుండి కూడా కనెక్టెడ్ ఇవి. సో ఎంటర్ అయిన వెంటనే ఇలా ఒక హాల్ ఉంది. రైట్ సైడ్లో కిచెన్, అన్నీ వండుకోవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ప్లస్ ఇక్కడ ఒక బాల్కనీ. ఇదేమో లోపలది వ్యూ, ఇన్నర్ వ్యూ. ఇంకా చూపిస్తాం వేరేవి కూడా. ఇదొక రూమ్. ఈ ల్యాంప్ చూడండి ఎంత ఎస్థెటిక్ ఉందో. కబోర్డ్స్, డ్రెస్సింగ్ టేబుల్, వాష్రూమ్, డ్రయర్ అవన్నీ కూడా ఇచ్చారు. హాల్, ఇది ఇంకో బాల్కనీ. ఇక్కడ సీటింగ్ ఏరియా కూడా ఉంది. ఇది ఇటు సైడ్ వ్యూ. అదిగోండి అక్కడ వెనక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ చాలా ఉన్నాయి. జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, స్పా ఉంది, ఇంకా ఏవో ఉన్నాయి. ఇవన్నీ ఈవినింగ్ అయినా రేపైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మా మమ్మీ ఇంకా గోరెంటి తెచ్చిన స్నాక్, బ్రౌనీస్.
మిసెస్ హోమ్ సిగ్నేచర్ బ్రౌనీ. ఇవి హోటల్ వాళ్ళు ఇచ్చింది, కాంప్లిమెంటరీ ఏం కాదు, పెయిడ్. ఇది కూడా ఇదిగోండి స్వీట్స్. ఇది ఇంటర్ కనెక్టెడ్ రూమ్స్, లైక్ 2 రూమ్స్ బట్ ఇంటర్ కనెక్టెడ్ కూడా ఉంటాయి. ఇది ఇంకో రూమ్. ఈ రూమ్కి ఇక్కడ బాల్కనీ ఉంది. లైక్ చాలా పెద్ద హోమ్ స్టే, చాలా టవర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక కిచెన్ ఉంది ఈ రూమ్లో. ఆల్రెడీ మమ్మీ వాళ్ళు రైస్ అవి పెట్టేశారు. ఇది ఇంకో బాత్రూమ్, మళ్ళీ డ్రైయర్ అవన్నీ ఇచ్చారు. ఇది ఇంకో రూము. చూడండి ఈ రూమ్ కూడా ఎంత బాగుందో. మేము 2 ఫ్యామిలీస్ కాబట్టి ఇలా ఒక పెద్దది తీసేసుకున్నాం. ఈ రూమ్స్లో బెడ్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ బయట హాల్లో ఆ సోఫా ఉంది కదా, దాన్ని కూడా బెడ్ లాగా చేసేసుకోవచ్చు. సో అందరికి సరిపోయింది నీట్గా. అటు ఒక సోఫా ఉంది, ఈ హాల్లో ఇంకో సోఫా ఉంది, ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్. ప్లస్ ఈ ఏసీలో లైక్ హాల్లో ఉంది, రూమ్లో ఉన్నాయి, ఆ హాల్లో ఉంది, ఆ రూమ్లో ఉంది, మొత్తం 24/7 ఆనే ఉంటాయి. చూడండి కిచెన్లో ఇండక్షన్ స్టవ్ ఇచ్చారు, టోస్టర్ ఇచ్చారు, కెటిల్ ఇచ్చారు, బాటిల్స్ ఇచ్చారు, ప్లస్ ఇవి టీ పౌడర్, కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్ అన్నీ. రూమ్కి ఏమైనా ఫుడ్ కావాలన్నా ఈ మెనూతో ఆర్డర్ చేసుకోవచ్చు, మెనూ చూసి. మన బెడ్ రెడీ. సో వీళ్ళ దగ్గర టూర్ ప్యాకేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయంట. రిసెప్షన్కి వెళ్తున్నాం, అడుగుదామని అసలు ఏం ప్యాకేజ్ ఉంది అదంతా కనుక్కుందాం, డీటెయిల్స్ అని వెళ్తున్నాం. సో ఇది మినీ స్టోర్. ఇక్కడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎసెన్షియల్స్ అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. స్నాక్స్, వాటర్, బిస్కెట్లు అవన్నీ, ఆయిల్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవి జ్యూసులు అండ్ సమ్ స్టఫ్ హియర్ ఇన్ ద ఫ్రిడ్జ్ అండ్ సమ్ మినీ స్టఫ్ టూ. యా సో వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఉన్నారు. చాలా బాగుంది ఇక్కడ కూడా. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ స్పా. నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ ఇక్కడైతే. అసలు ఆ కలర్స్ చూడండి, ఇండియాలో ఉన్నట్టే లేదు నాకు ఫీలింగ్. ఎంత బాగుందో కదా, చాలా నచ్చింది నాకు గోవా. సో ఇప్పుడు మనం మెంబర్స్ వండి లాంచ్లో ఉన్నాం. చూడండి అసలు ఎన్ని ఉన్నాయి. టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, అటు సైడ్ అయితే చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది. లైక్ అ హోల్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. గోవాకి వస్తే ఇక్కడ మాత్రం స్టే మీరు ఒకవేళ మెంబర్షిప్ ఉంటే తీసుకోండి, చాలా బాగుంది. యాక్చువల్లీ వాళ్ళు బయట తిరిగే ప్లాన్ ఉంటుంది, కానీ ఇంత మంచి స్టే చూసాక ఇవాళ 1 డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఒకసారి చాచుకి ఇంట్లో వాళ్ళకి చెప్పి చూద్దాము. ఈ వీడియోలు చెప్తా, చూడండి ఇంత ఉంది ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ చెప్తారు. ఈ సైకిల్స్ కూడా కాంప్లిమెంటరీ. ఈ సైకిల్స్ వేసుకొని తిరగొచ్చు ఇక్కడ మొత్తం లోపల. చాలా పెద్దది. అదిగోండి ఆ చివరి ఎక్కడో కింద దాకా ఉంది, మళ్ళీ ఇటు సైడ్ ఉంది, మళ్ళీ మా రూమ్ అటు ఎటో వెనక, దీని వెనక ఎటో.
ఇదిగోండి గైస్, హోమ్ స్టే లోపల జిమ్ కూడా ఉంది నాలాంటి వాళ్ళ కోసం. అంటే జిమ్ చేసి 4-5 months అయింది అనుకోండి, బట్ స్టిల్. అటు సైడ్ థ్రెడ్ మిల్స్ ఉన్నాయి, ఇక్కడేమో సైక్లింగ్ ఉంది, డంబుల్స్, బెంచ్. ఇటు ఇది చెస్ట్ ప్రెస్ అయినా ఇటు ఉన్నాయి. అటు సైడ్ వాటర్, మొత్తం ఏసీ జిమ్, బాగుంది, చిన్న మినీ జిమ్. సో పైకి వచ్చిన వెంటనే అడిగాము ఇవాళ డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేద్దాము, బయట కావాలంటే ఆ నైట్ ఏదో బీచ్ ఉంటుందంట, నైట్ లైఫ్ చూడొచ్చు, అక్కడికి వెళ్దాము, డే మాత్రం ఇక్కడ స్పెండ్ చేద్దాం, చాలా బాగుందని అడిగితే ఓకే అన్నారు. సో ఇవాళ ప్లాన్ మొత్తం ఇక్కడే, మీకు ఇంత చూపించో చూడండి, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం, అన్నీ ఎంజాయ్ చేద్దాం, బ్లాగ్లో కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు లంచ్ తినడానికి వచ్చాం, లంచ్ రెడీ, పదండి. అన్నం తినేసి యాక్టివిటీస్ చేయడానికి వెళ్తున్నాము. అసలు ఈ ఒక్క చిన్న నార్మల్ రోడ్, ఇది కనెక్టింగ్ రోడ్, ఇదే చూడండి అసలు ఏదో వేరే కంట్రీలో తిరుగుతున్నట్టుంది. మాది వచ్చేసి అపార్ట్మెంట్ టైప్, ఈ చివరి వచ్చేసి అంతా విల్లా టైప్ ఉంది, లైక్ ఫుల్ ఇల్లు మొత్తం తీసుకునేటట్టు. మేము 9 members, విల్లా తీసుకున్నా సరిపోయేది, కానీ ఇప్పుడు కూడా బాగానే తీసుకున్నాం, లైక్ 2 అపార్ట్మెంట్ టైప్ తీసుకున్నాము, పక్క పక్కన కనెక్టింగ్ రూమ్స్. అసలు వెదర్ చూడండి ఎంత బాగుందో, వర్షం పడేలా ఉంది ఇప్పుడు, ఫుల్ గాలి. మా చాచు స్టైలిష్ మ్యాన్, థ్యాంక్స్ టు మా చాచు, లైక్ ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చారు మాకు, ఇంత క్రేజీ ప్లేస్కి తీసుకొచ్చారు. అసలు అంటే వీడియోలో ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి ఫీల్ చేస్తారు ఈ ప్లేస్. గైస్ చూడండి, దే ఆర్ ఎంజాయింగ్ మాల్దీవ్స్ ట్రిప్. సో ఇప్పుడు వెళ్ళి కొంచెంసేపు ఆ గేమ్స్ ఆడదాం, ఇండోర్ గేమ్స్. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఈవినింగ్ వచ్చి సైక్లింగ్ చేద్దాము, మొత్తం ఒక 2-3 రౌండ్లు కూడా. దాని తర్వాత సైక్లింగ్ అయ్యాక పూల్కి వెళ్దాం. స్విమ్మింగ్ వెళ్దామని మొత్తం రెడీ అయ్యాను, ఇది స్విమ్ వేర్ కాదని ఎలా చేయట్లేదు. సో మా షోయబ్ గారు రిక్వెస్ట్ చేశాడు, వీళ్ళు టెంపరీగా ఒక టీ షర్ట్ ఇస్తున్నారు, ఓన్లీ వాళ్ళకే అని చెప్పారు. సర్లే ఒకరోజు దిగుతాయి ముందు. సో షోయబ్ రిక్వెస్ట్ చేయడం వల్ల స్విమ్మింగ్ చేయగలిగాను. అయిపోయింది స్విమ్మింగ్, ఒక 1 hour చేసాము, వచ్చి ఫ్రెష్ అయిపోయాము, ఈ బాల్కనీ వ్యూ ఎంజాయ్ చేస్తూ హాట్ కాఫీ తాగుతున్నాం. సో కాఫీ తాగాక పూల్ దగ్గర వాక్కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఒక బీచ్ ఉంది, ఆ బీచ్కి వెళ్తాం, నైట్ బాగుంటుందంట, అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సో ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేద్దాం. ఒకవేళ మీకు వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని రేపు మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్.
వర్షంలో బీచ్ అసలు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇవాళ నైట్ అయితే క్రేజీ, చాలా బాగుంది. ఫుల్ వర్షం, బీచ్ దగ్గర ఉన్నాం.